1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యం వినడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారా? ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడి అనే కార్యక్రమం మనం ఆహ్వానిస్తున్నాం. దేవుడు చూపించిన తన విస్తారమైన కృప ద్వారంగా మరొక దినమున తన వాక్యాన్ని, ప్రభు వాక్యాన్ని మనం ధ్యానిస్తానికి ప్రభు మన జీవితంలో అనుగ్రహించిన తన సహాయాన్ని బట్టి ప్రభుకి మనం వందనాలు చెల్లిస్తున్నాం. మరి మీరు రండి, మీ బైబిల్ పట్టుకొని రండి. కనీసం పోయిన ఆదివారము మూసిన జిప్పేసిన బైబిల్ని ఎప్పుడైనా తెరవండి, కనీసం ఈరోజైనా చదవండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చూడండి, వాక్యము మనల్ని ఆదరించేది, ఉల్లాసపరిచేది, మనల్ని నూతనపరిచేది, మనల్ని వెలిగించేది. మరి ఈరోజు వాక్యం అంశం ఏంటంటే, ఎందుకు యేసు ప్రభు ఇరుకైన మార్గము అన్నాడు? ఏమండి, విశాలమైన మార్గము అనలేదే పరలోకానికి, ఇరుకైన మార్గం అన్నాడు. ఇరుకైన మార్గము రక్షణకు, ఇరుకైన మార్గము దేవుని రాజ్యముకు తీసుకువెళ్తుందని మన వాక్యాన్ని చూస్తున్నాం. సో ఆ విషయాలు మనం మీరు ధ్యానిద్దాం. మరి ఈ లింక్ని మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ ఈ లింక్ని మీరు తెలియపరచండి. దేవుని వాక్యం విని వారు మేలు పొందుతున్న ఒక ఆశతో ఈ మాటలు మీకు చెప్తున్నాం. మరి ఈ వాక్యంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. తండ్రి, నీ వాక్యముని ధ్యానించే కృపను మాకు ఇచ్చి ఉన్నావు నాయన. అయోగ్యనైనా నన్ను నేను కనికరించినైనా నీ రక్తముతో కడుగు ప్రభా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈ సమయాన్ని ఆశీర్వదించు, ప్రతి ఆటంకాలు తొలగించు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యంలో ఉన్న ముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఈరోజు చాలామంది వాక్యాన్ని బోధించే ఒక ముఖ్యమైనప్పటికీ వాక్యాన్ని అర్థం చేసుకుని కూడా చాలా ముఖ్యమండి. చాలామంది వాక్యముని లోకరీతైన అభివృద్ధి గురించి బోధిస్తుంటారు. మనం యేసుప్రభు ఒక గొప్ప బోధకుడు అనేది మనం బైబిల్లో మనం చూస్తున్నాం. యేసుప్రభు అనేక ఉపమానములు బైబిల్లో ప్రభు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇంచుమించు 60-65 ఉపమానములు బైబిల్లో ఉన్నాయి ప్రభు చెప్పిన. దాంట్లో అనేక ఉపమానములు ప్రభు డబ్బు గురించి బోధించాడు. ఏంటండి? అవునండి, డబ్బు గురించి బోధించాడు. కానీ ఈ లోక డబ్బు గురించి చెప్పలేదు. కానీ ఆయన డబ్బు అనేది తలాంతు, అవకాశము, సమయము, విలువైన ధనం ఏంటంటే దేవుడిచ్చినది ఆయుష్. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన జీవితముని దేవుని కోసము ఎలాగ మనము దానిని ఖర్చు పెట్టాలి, ఎలాగ ప్రభు కోసం జీవించాలి, పరలోక రాజ్యములో మనము గొప్పవారుగా ఉండాలన్న అంశాన్ని ప్రభు ఎక్కువగా అనేక ఉపమానముల ద్వారంగా బోధించినట్లు మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ మాట మనం చూద్దాం. దయచేసి మత్తయి సువార్త మీరందరూ కూడా మీ బైబిల్ తెప్పండి. ప్రభువే స్వయంగా తన నోటితో ఈ మాటలు మనకు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 దయచేసి చదవండి. ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ ప్రభు ద్వారము అనే మాటను వాడినట్లు మనం చూస్తున్నాం. పరలోకానికి కూడా ద్వారం ఉంది, అదేలాగా నరకానికి కూడా ద్వారం ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. విశాలమైన మార్గము నరకమునికి వెళ్తుంది, అంటే మరణమునికి వెళ్తుంది. ఇరుకైన మార్గము పరలోకానికి లేకపోతే జీవముకి వెళ్తుంది అనేది మనం చూస్తున్నాం. విశాలమైన మార్గములు అనేక మంది ప్రవేశిస్తారు. కారణం ఏంటంటే అది సులువైనది, అది చూస్తానికి అందంగా కనబడుతుంది, అది పచ్చగా ఉన్నట్టు లేకపోతే ఆనందిస్తున్నట్లు, లోకరీతైన తాత్కాలికమైన ఉల్లాసము ఆ మార్గములు కలుగుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ మార్గము అంతము భయంకరమైనది. చూడండి, ఈ రోజుల్లో మనకి గూగుల్ మ్యాప్లు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అనే స్థలముని మనం కొడుతుంటాం కదండి. అది మనకు మార్గం చూపిస్తుంది. కానీ గూగుల్ మ్యాప్ లేని రోజులు కూడా ఉన్నాయండి, సెల్ ఫోన్ లేని రోజులు కూడా ఉన్నాయి. మరి నేను స్కూల్లో చదువుకున్నప్పుడు
ఏమంటే మేము చదువుకున్న వయసులో మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే అడిగాము, అయ్యా ఎలాగ వెళ్ళాలంటే ఇదే దారిని వెళ్ళాయా, అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు వెనక కుడివైపు తిరుగు, మళ్ళీ రెండో లెఫ్ట్ తీసుకుంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ అడుగుతాం. ఏమని అలా అడుగు విచారిస్తూ వారిని మేము ఆ గమ్యాన్ని చేరుకుంటాం. కానీ ఈరోజు అంత అవసరత లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇరుకైన మార్గము, విశాలమైన మార్గం. చాలాసార్లు ఈరోజు అందరూ వాహనాలు నడుపుతుంటారు కదండి, చాలా వరకు అందరూ నడుపుతారు. వాహనం నడిపేవారిని ఏం బాబు సందులో వెళ్తానికి ఇష్టపడతారా, మెయిన్ రోడ్లో వెళ్తానికి ఇష్టపడతారా అని అడిగిన ఏం చెప్తారో తెలుసా అండి, మెయిన్ రోడ్లోనే వెళ్ళాలంటారు. ఎందుకు మెయిన్ రోడ్డు పెద్ద రోడ్లోనే వెళ్ళాలనుకుంటారు? పెద్ద రోడ్లో త్వరగా వెళ్ళచ్చు, ఏమండి స్పీడ్గా వెళ్ళచ్చు. పెద్ద రోడ్లో ఎలాంటి గుంటలు ఉండవు, మెట్లు ఉండవు, ఇబ్బందులు ఉండవు. అలాగే ఈరోజు చాలామంది ఈ లోక జీవిత యాత్రలో సులువైన మార్గాన్ని కోరుకుంటున్నారు. కానీ యేసుప్రభు ముందే స్పష్టంగా సెలవిచ్చాడు, ఈ ఇరుకైన మార్గము కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. నిజంగా అండి, మనం బైబిల్ మనం చదివినప్పుడు చాలాసార్లు ఈరోజు వాక్యమును మనం ఎంతోమంది బోధకులు బోధిస్తున్నారు. ఈవెన్ ప్రభు కూడా మనకి బైబిల్ ఏమండి చూస్తున్నాం, యేసు ప్రభు లోకంని ఎంతో ప్రేమించాడు అని మనం చూస్తున్నాం. లోకాన్ని ఎంతో ఏమంటే ఆయన రక్షించాలని తను తాను రితునిగా చేసుకున్నాడు. కానీ లోకములో ఉన్న వారు అందరూ కూడా పరలోకం రాజ్యానికి వెళ్ళరండి. అది దేవుడికి తెలుసు. అది యేసుప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, ప్రభా నీ వాక్యము లోబడిన వారు నాకు ఇచ్చిన ఈ ప్రజలని అయ్యా వీరిని నువ్వు కాచి కాపాడు, వీరి కోసము నువ్వు వీరిని రక్షించిన అయినా వీరిని కాపాడయ్యా అని ప్రభు సిలువకి వెళ్ళక ముందు ప్రార్థించిన ఉన్నతమైన ప్రార్థన తన శిష్యుల కోసం, తన యందు విశ్వాసం ఉంచిన వారి కోసము యేసు ప్రభు చేసిన ప్రార్థనను మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇది ఇరుకైన మార్గం. ఏమండి యేసుని వెంబడిస్తాము. ఎవరైనా మీకు యేసు ప్రభువుని వెంబడిస్తే ఏమంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి, యేసు ప్రభువుని వెంబడిస్తే నువ్వు బాగా గొప్పలు అయిపోతారు, యేసు ప్రభువుని వెంబడిస్తే అన్నీ కలిసి వస్తాయి, మీరు మిక్కిలి కోటీశ్వర్లు అయిపోతారు, కీర్తనలో ఒక మాట ఉంది కదండి 32వ అధ్యాయంలో నీ హృదయవాంఛలు తీర్చేస్తాడు అని ఎవరైనా మీకు బోధిస్తున్నాడంటే దయచేసి అలాంటి బోధను అంగీకరించద్దు. ఎందుకంటే ఇరుకైన మార్గంలో అక్కడ చూసినట్లయితే ప్రభువే చెప్తున్నాడు, అది బహు కష్టము, ఇక్కట్లు, ఇబ్బందులు, అవమానములు, నింద, దూషణ, శ్రమలు ఉండే మార్గము. యేసుని వెంబడించే మార్గము సులువైనది కాదండి. ఈ లోకంలోనే కష్టమైన పని ఏంటో తెలుసా అండి, యేసు ప్రభుని వెంబడిస్తాం. యేసు ప్రభుని వెంబడించాలంటే దానికి ఫస్ట్ ఒక క్రైటీరియా ఉందండి. ఏంటో ఆ క్రైటీరియా మనం చూద్దామా? దయచేసి మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం దయచేసి చదవండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపు గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను. ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించాలంటే మొదటగా నిన్ను నువ్వు ద్వేషించుకోవాలి. ఏమండి పొద్దుట లేస్తే మనం ఎలాగ చక్కగా ఉండాలని ఆలోచిస్తుంటాం. మనం ఏది లాభం, ఎంత సంపాదించాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత ఈ లోకములో మనం స్థిరపడాలి, ఎంత మనము అకాంప్లిష్ చేయాలని ఆశిస్తుంటాం. ఏమండి ఎవరైనా మనల్ని దిద్దితే మనకి ఇష్టం ఉండదు, ఎవరైనా మనల్ని ఖండిస్తే మనకి ఇష్టం ఉండదు, ఎవరైనా మనల్ని తప్పు చూపిస్తే అయ్యో వీడు తప్పు అని వారిని మనం తిరుగుతుంటాం కదండి. ఈ సెల్ఫిష్ లోకం ఏమంటే సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, మన తప్పుని కూడా తప్పు అని చెప్తే అది అవమానముగా, లేకపోతే వారు అది తీసుకోలేని విధముగా ఈరోజు మనుషులను మనం చూస్తున్నాం. చూడ అలాంటి వారు యేసు ప్రభువుని పని కదా. దేవుని వాక్యం నేను తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను ద్వేషించుకొని, ఏమంటే నీ అహము, నీ స్వార్థము,
నీ గర్వము, నీ అహంభావము, డంబము అది సిలువ వేయబడాలి. ఆ కల్వరి సిలువలో ప్రభు ఎంత గొప్పవాడండి, ఎంత ఉన్నతమైన వాడు దేవుడు, ఎంత పరిశుద్ధుడు. ఆయనకి అసలు కాలుగోటు కూడా ఎవరైనా పనికొస్తారా? కానీ అయినప్పటికీ ప్రభు తన్ను తాను రిత్తునిగా చేసుకున్నాడు. వారు అవమానించినప్పటికీ, దూషించినప్పటికీ, కొట్టినప్పటికీ, అపహాసం చేసినప్పటికీ, తండ్రి దానికి ప్రతికూలముగా, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అది అంత సులువు కాదండి, చెప్పినంత సులువు కాదు. నిన్ను మనుషులు తిడుతున్నప్పుడు, మనుషులు నిన్ను అవమానిస్తున్నప్పుడు, మనుషులు నీలో ఉన్న ఏమంటే లోపాలు ఎత్తి చూపించి నిన్ను గేలి చేస్తున్నప్పుడు నువ్వు మౌనముగా ఉండి తిరిగి వారి వైపు చూచి నువ్వు ఏమంటే సంతోషంగా వారి ఎదుట నువ్వు మాట్లాడగలిగితే నువ్వు దేవుని బిడ్డవి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన్ను తాను ద్వేషించుకోవాలి. ఏమండి ఈరోజు మనం బాగుండాలి, మనము ఏమంటే నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, నేను గొప్పోడైపోవాలి, నాకే మైక్ ఇవ్వాలి, నేనే నెంబర్ 1 పాస్టర్గా ఉండాలి, నేనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఉండాలి, నేనే గొప్ప కోటీశ్వరుని అయిపోవాలి, నేనే సమస్తం సాధించేసేయాలి అని ఈ స్వార్థమైన లోకములో క్రీస్తుని నీ వెంబడించాలంటే నా అనేది నీ హృదయం నుంచి వెళ్ళిపోవాలి. తను తాను ఉపేక్షించుకుని అక్కడితో అవ్వలేదే. ఏమంటే సిలువ ఎత్తుకోవాలి. సిలువ ఏమంటే సిలువ అది ఒక శపితమైనది. సిలువ అంటే ఆ వ్యక్తి, సిలువ వేయబడిన వ్యక్తి తన ఇష్టానుసారంగా తను జీవించలేడు. సిలువలో ఉన్న వ్యక్తి తనకు ఆశించినవి ప్రకారం నడవలేడు. తను బంధించబడ్డాడు, తను సిలువేయబడ్డాడు. తను క్రీస్తుతో పాటు నడవాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినము, అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా ఉన్న వాడికి నేను జీవకిరీటం ఇస్తానన్నాడు దేవుడు. నువ్వు 60 సంవత్సరాలు బతికినా, 59 సంవత్సరాలు యథార్థంగా ఉన్నా, ఆ చివరి సంవత్సరంలో దేవుని అవిధేయతగా ఉంటే నువ్వు దేవుని చేసిన మేలు పోగొట్టుకుంటావు. ఇరుకైన మార్గం. అందుకేనండి ప్రభు అంటాడు, కొందరే ప్రవేశిస్తారు, కొందరే దేవుని రాజ్యం వెళ్తారు, అందరూ వెళ్ళరండి. ఈరోజు మన చర్చల్లో స్థలం లేదు కానండి, కుర్చీలు ఎన్ని కుర్చీలు వేసినా ఇంకా బోల్డ్ మంది ప్రజలు ఉన్నారు. ఎక్కడ చూసినా ఏమండి బోల్డ్ జనం వస్తున్నారు. కానీ పరలోకములో అంతమంది జనం ఉంటారా? మందిరంకి వచ్చిన వారంతా, రక్షించబడిన వారంతా, బాప్తిజం తీసుకున్న వారంతా, దేవుడంటే నాకు ఇష్టము, దేవుడంటే అది అని సాక్ష్యములు చెప్పేవారంతా ప్రభు రాజ్యములో ఉంటారా? వారు దేవుడిని కొంతవరకే ఆరాధించేవారు. దేవుడిని మేలు, దేవుడిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు వారు తిన్నప్పుడు ప్రభుని రాజుని చేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు నా శరీరం తిని నా రక్తము తాగినవాడు నాకు పాత్రుడు కాదన్నప్పుడు వారు ఏమన్నారు తెలుసా? ప్రభు ఎంత కఠినస్తుడు అని వారు ప్రభుని దూషించినట్లు, అపహాసించినట్లు, ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు చాలామంది దేవుని ఎందుకు వెంబడిస్తున్నారు? ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు? ఎందుకు రోజు వాక్యం చదువుకుంటున్నావు? ఎందుకు రోజు మందిరానికి వెళ్తున్నావు? నీ బాధలు తీరాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలి, నేను అనుకునేవన్నీ సాధించేయాలి. ఎక్కడుంది? ఎక్కడ చెప్పాడు ప్రభు? ఏమండి? కానీ మనం అక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 13వ వచనములో ముందు 7వ వచనం ప్రభు ఏమన్నాడు చూడండి. అడగండి ఇవ్వబడును, తట్టండి మీరు కనుగొంటారు. చూడండి ఆ మాట చూడండి, 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 7. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏంటి అడగమంటున్నాడు దేవుడు? పర్లకు రాజుని అడగమంటున్నాడు. ఏంటి అడగమంటున్నాడు? సహనం కావాలి, ఓర్పు కావాలి, ఆశా నిగ్రహం కావాలి, దయాలత్వం కావాలి, ప్రేమ కావాలి, సంతోషము కావాలి. అన్నీ బాగుంటే సంతోషం. అదే సంతోషము. ఏమైనా హ్యాపీనింగ్స్ ద్వారా వచ్చే హ్యాపీనింగ్స్ అన్నీ అయిపోయాక హ్యాపీనెస్ పోతుందండి. నీ సంతోషము అన్ని సమయములు దేవుడిచ్చే సంతోషము, అది నిరంతరమైన సంతోషం. ఏమండి యోసేపును మనం చూస్తున్నాం. యోసేపు మరియా వారు ఎంత ప్రభువుని వారు ఆ బెత్లెహేములో వారి స్థలము లేదు. కానీ ఆ బెత్లెహేములో పశువుల పాకలు పెట్టబడి ఉంది, కానీ ఎక్కడ కన్నారని తెలియదు మనకి. అయినప్పటికీ అక్కడ ఎంతో గొప్ప సంతోషం మనం చూస్తున్నాం.
ఆ గొర్రె కాపరులు ప్రభువుని చూసినప్పుడు ఎంతో సంతోషించారు. ఆ జ్ఞానులు ప్రభువుని చూసినప్పుడు ఎంతో సంతోషించారు. కారణం ఏంటి? వారి దగ్గర ధనము లేనప్పటికీ, వారి పరిస్థితులన్నీ అల్లకూలంగా ఉన్నప్పటికీ వారికి దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి. చూడండి, దేవుడిని తోడున్నాడు కాబట్టి నువ్వు అనుకునే పరిస్థితులన్నీ మారిపోకపోతే నా దేవుడు కాదు అనుకుంటూ నీ వెరితనం. ఆ కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఇరుకైన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమండి, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఆ శ్రమలను సహించాలి, ఓర్చుకోవాలి. యోసేపు మనం చూస్తున్నాం, ఎంతోమంది మనకు తెలుసు, ఆదికాండం యోసేపు మన బైబిల్లో మనం చూస్తున్నాం. యోసేపు దేవుడు ఆ కళ చూపించాడు. ఆ కళ ద్వారంగా తన సహోదరులు, తన తండ్రి, తన తల్లి తనకు సాగిలపడి తనని ఏమన్నా నమస్కరిస్తున్నట్టు తన ఒక దర్శనంని చూశాడు, లేకపోతే కళని చూశాడు. ఆ కళని చూచిన మనసట సమయం ఏమైంది? తన సహోదరులు తనను ద్వేషించారు, తనని గుంటలో పారివేశారు, మరలా ఐగుప్తులు అమ్మివేశారు. మరలా అక్కడ దేవుడు ఆశీర్వదించినప్పటికీ ఆ పోతిఫరు భార్య చేయకూడని నేరం యోసేపు మీద చేసి 2 సంవత్సరం చెరలో ఉన్నాడు. ఎక్కడైనా యోసేపు నోరు తెరిచి ఎందుకు ప్రభా నన్ను ఇలా బాధ పెడుతున్నావు అన్నాడా? ఎందుకయ్యా ఈ కష్టము అన్నాడా? ఎందుకయ్యా ఈ వేదన అన్నాడా? ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తున్నావు అన్నాడా? దేవుని మీద ఆయాసం పెట్టుకున్నాడా? యోసేపుకు బాగా తెలుసు, సిద్ధపడకుండా, సమర్పించబడకుండా, శోధించబడకుండా, విర్రెక్కొట్టబడకుండా, ఏమండి పవిత్రపరచబడకుండా దేవుడు హెచ్చించలేడని ఆనందంగా ఉన్నాడు. పొతిఫరులో బానిసగా ఉన్నప్పటికీ కుమారుడు వలె పనిచేశాడు. చెరలో ఉన్నప్పటికీ ఆ చెరలో ఉన్న వారందరినీ ఏమండి యోసేపు చెప్పిన మాట వారినందరినీ ప్రేమతో సంపాదించుకున్నాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు తనని హెచ్చించాడు. ఏమంటే ఒక సమయం ఉంటుంది నీకు నాకు. ఏంటి ఆ సమయము? ఈ ఇరుకైన మార్గముల గమ్యము తలుపు ఎద్దామని చేరినప్పుడు ఎక్కడ తలుపు? పరలోకం అనే తలుపు. ఏమండి, ఈ ఇరుకైన మార్గములో నువ్వు నేను ఒంటరివారం కాదు కదా, మనతో పాటు మన ప్రభువు ఉన్నాడు కదా. ఏమన్నాడు ప్రభు? సెలువెత్తుకుని అనుదినము నన్ను వెంబడించండి. మనతో పాటు మన ప్రభువు ఉన్నాడు కదా, మనల్ని విడిచిపెట్టువాడు కాదు కదా, మనల్ని అనాథులుగా వదిలిపెట్టలేదు కదా. రెండవదిగా, నువ్వు ఇరుకైన మార్గంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన పని జరుగుతుంది. చూడండి, ఏంటంటే లూకా సువార్త 14:26. దయచేసి మీ బైబిల్ మీకు చూడండి. లూకా సువార్త 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏమంటే రెండవది, ఇరుకైన మార్గంలో వెళ్ళేవారు ఏమవుతుందో తెలుసా అండి? ఒంటరివారు అయిపోతారు. చాలాసార్లు అభిషేకం కావాలని అడుగుతుంటారు చాలా. మీకు తెలుసా, అభిషేకము మన ఒంటరివాడిని చేస్తుంది. ఏలియా అభిషేకించబడినవాడు ఒంటరివాడిగా ఉన్నాడు. ఏమండి, అభిషేకము మనల్ని ఏమండి లోకముతో మిళితం అవ్వలేమండి. అభిషేకించబడిన వాడు పాపాన్ని ఆనందించలేడు, పాప కార్యములు యందు ఉల్లాసించలేడు. ఇక్కడ చూసిన ప్రభు అంటున్నాడు, ఏమండి, ఎవడైనా నన్ను వెంబడించుకుని తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన బిడ్డలను, తన సహోదరుల్ని, తన ప్రాణముని ద్వేషించకపోతే, నువ్వు ఇరుకైన మార్గములు నడవాలి నువ్వు ఆశించాక, నువ్వు గమ్యము చేరుకోవాలని ఆశించినప్పుడు అక్కడ మాట ఏమని రాయబడింది? హేట్. ఏమండి, డస్ నాట్ హేట్ అంటే ఏంటి? హేట్ అంటే నాన్న బట్టుకుని తిడతామా, అమ్మమ్మ బట్టి తిడతాం, అది కాదు అక్కడ. ఏమండి, ఒక శిష్యుడు వచ్చాడు, అయ్యా మా తండ్రి చనిపోయాడు, నేను కప్పెట్టి వస్తాను. చనిపోయిన వాళ్ళు ఏమండి, చనిపోయిన వారిని వాళ్ళు కప్పెట్టుకుంటారు, నువ్వు వచ్చేసా అన్నాడు ప్రభు. ఏమండి, తండ్రి, తల్లి, బిడ్డలు, భార్య, దేవుడండి రోషం కలిగిన వాడు. ఆయన మాత్రమే ఉండాలని ఆశిస్తారు మన హృదయంలో. నువ్వు రక్షించబడాక, మారు మనసు పొందాక, ప్రభువు నేను రాజుగా చేసుకున్నాక, ఒకవైపు నువ్వు దేవుడా కుటుంబమా, దేవుడా నీ భార్య, దేవుడా నీ బిడ్డల, దేవుడా లోకమా, దేవుడా రక్త సంబంధాలు. చూడండి, నువ్వు పుట్టాకనే నీకు అమ్మ నాన్న. నువ్వు చనిపోయినప్పుడు ఒంటరిగా వస్తావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఈ లోకంలో అనేక బంధుత్వాలు మనకు ఉంటాయి, కానీ ఈ లోకంలో మనం జన్మించాక నీకు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు.
కానీ దేవుడు నిన్ను రూపించినవాడు, సృష్టించినవాడు, నీతో పాటు ఉండేవాడు, ఈ లోక యాత్రను ముగించాక నీతో పాటు కొనసాగేవాడు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం. చాలామంది ఆదివారము ఏమంటే రాలేదేమండి అంటే, అయ్యా బంధువులు వచ్చారు రాలేకపోయాము అంటే, బంధువులు వస్తే దేవుడిని వెనకాల పెట్టేస్తావా? ఏమండి ఇంట్లో నుంచి రక్త సంబంధాలు బాగోకపోతే బైబిల్ చదువుతా మానేస్తావా? ఏమండి అంటే నీకు దేవుడి కంటే నీ కుటుంబమే నీకు ఎక్కువ. బైబిల్లో ఒక మాట రాయబడింది, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. సీక్ ద గాడ్ ఫస్ట్. ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన్ని వెతకండి, సమస్తం మనకు అనుగ్రహించబడను. నిశ్చయముగా నువ్వు దేవుని వెంబడించాలి, యేసుప్రభు శిష్యుడిగా నువ్వు ఉండాలని ఆశించినప్పుడు నీ హృదయములో దేవునికి తప్ప వేరే వాటికి నువ్వు అవకాశం ఉండదు. ఈరోజు ఎంతమంది లోకము, ధనము, బంధుత్వము, రక్త సంబంధములు ఏమని అని వారు దేవునికి ఇవ్వాల్సిన సమయం చూడండి. నువ్వు దేవునికి వెనకాల పెట్టి, ప్రభువుని వెనక పెట్టి నువ్వు ఇరుకైన మార్గములో నడవాలని ఆశిస్తే అది అసాధ్యము. దానివల్ల నీ జీవితంలో నువ్వు ఏమీ సాధించలేవు. వేస్ట్, టైం వేస్ట్, అక్కడ ఆగిపోతావు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుని వెంబడించేవారుగా మనం ఉండాలి. ఇరుకైన మార్గం శ్రమలు. పౌలు ఒక చాలా గొప్ప, మన బైబిల్లో మనం చూస్తున్నామంటే పౌలు తన జీవితం మనం చూసినప్పుడు, తన బ్రతుకును మనం చూసినప్పుడు, ఒక సేవకుడు లేకపోతే ఒక దేవుని కుమారుడు, కుమార్తె ఇలాగ జీవించాలి అని మన ఒక వైరాగ్యాన్ని కలుగు చేయ ఒక సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. పౌలు అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఏది వేరు చేయగలదు? కరువా, మరణమా, యుద్ధమా, కచ్చ, దేవదూతల? దేవుని ప్రేమ నుంచి నన్ను వేది వేరు చేయగలదు. పౌలు క్రీస్తు కోసం తాను ఏమని నేను క్రీస్తు ఖైదీని అని రాసుకున్నాడండి. క్రీస్తు ప్రేమ ద్వారంగా నేను బంధించబడ్డాను రాసుకున్నాడు. పౌలు వాస్తవం చెప్పాలంటే యేసుతో పాటు, యేసు ప్రభు పాటు తను ప్రభు పరిచర్లో తన శిష్యుడిగా లేడు. ప్రభు ఆరోహమయ్యాక, పరలోకానికి వెళ్ళిపోయాక ప్రభు తనకు దమస్కస్లో కనబడి తనను మార్చినట్లు మనం చూస్తున్నాం. కానీ ఆ గలతీ ప్రాంతంలో యేసుప్రభు శిష్యులైన పేతురు, ఇంకా అనేక యాకోబు, వీరందరూ అక్కడ ఉన్న ప్రజలు, వారందరూ ఏమంటే యూదులు, అన్ని జనులు అనే వ్యత్యాసము చూపిస్తున్నప్పుడు పౌలు ఆ విషయాన్ని ఖండించినట్లు మనం చూడగలుగుతున్నాం. పౌలు తన జీవితంలో క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, క్రీస్తుకి ఎంత ఇష్టమో తన జీవితంలో తన గాయముల ద్వారంగా, తన రక్తముని చింతిస్తాం ద్వారంగా, తన ఆశల్ని, తన కోరికలని, తన ఉద్దేశముని సిలువేసుకుని క్రీస్తు కోసం తన ప్రాణముని దారబోసి సేవ చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. పౌలు పరిచర్య ఒక పెద్ద, ఈరోజు మాలాంటి బోధకుల లాంటి పరిచర్య కాదు, కానీ పౌలు చేసిన పరిచర్య చాలా విలువైన పరిచర్య అండి. పౌలు అనేకసార్లు మనం చూస్తున్నాం, నేను క్రీస్తు పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకోండి. ఈ ఇరుకైన మార్గంలో ఈ మాటలు ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరంను నలకొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. చాలా చక్కని మాట చెప్తున్నాడు పౌలు. నా శరీరమును నలగొట్టుకుంటూ, తను నలగొట్టుకుంటున్నాడు, ఇతరులను నలగొట్టమని వాక్యమును ప్రకటిస్తున్నాడు. ఇరుకైన మార్గమును నడిచేది ఏమండి? ఈరోజు వాక్యమును ప్రకటించమంటే వాక్యము శరీర సంబంధమైన వాటిని ప్రకటిస్తున్నారు, దేహము సంబంధమైన. ఈ దేహము కృషించిపోయేది, నశించిపోయేది. నీ ఆత్మను దేవుడు రక్షించడం కోసం ఇచ్చాడు. ఏమంటే ఈ దేహములో మనం ఉన్న వరకు మనల్ని మనం నలగొట్టుకోవాలి. ఎలా నలగొట్టుకుంటావు? ఎలాగ నిన్ను నలగొట్టుకుంటావు? దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గము. చూడండి, ఈరోజు నలగొట్టుకోమంటే
పక్కవారిని దూషిస్తున్నారు, ఎదుటివారిని దూషిస్తున్నారు. చూడండి, మనకి ఎవరికి వారు దేవుని వాక్యం అనే అర్థముతో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనల్ని దేవుడు మన న్యాయాధిపతిగా చేయలేదు కదా. ఒక దినం రాబోతుంది, ఖచ్చితంగా రాబోతుంది. ఏమన్నా పరీక్ష రాసిన వెంటనే నువ్వు పరీక్ష రాసేసి పక్కోడికి నువ్వు మార్కులు వేస్తావా, లేకపోతే పక్కోడికి నీకు మార్కులు వేస్తాడా? మనకి పిల్లలందరికీ మార్కులు వేస్తాం. ఒక టీచర్ ఉన్నాడు, అలాగే దేవుడు ఉన్నాడు. మన జీవితము ఈ ఇరుకైన మార్గములో ఎంతవరకు ప్రభు కోసం మనం జీవించాము, గమ్యము చేరామా లేదని పరీక్షించి పరిశోధించి మన క్రియలను, మన విశ్వాసమని, మన పనుల్ని దేవుడు తన అగ్ని ద్వారా పరీక్షించే సమయం రాబోతుంది. అంతవరకు మనం ఆగాలి, అంతవరకు మనం వేచి ఉండాలి. ఖచ్చితంగా ఆ దినము భయంకరమైన దినం అనేది, అది దేవుని దినమని మన బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, నన్ను నేను నలగొట్టుకుంటున్నానయ్యా. తిమోతితో అంటాడు, తిమోతి విశ్వాసం ఎందు, ప్రేమ ఎందు, ఏమండి మంచి మనస్సాక్షి ఎందు, పరిశుద్ధత ఎందు నిన్ను మాదిరిగా నువ్వు ఉండాలి. చూడండి, ఆ మాట మనం చూస్తున్నాం. 1 తిమోతి, దయచేసి ఒకసారి మీ బైబిల్లో మాతో పాటు తిప్పండి. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవక్తల్లోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను మాదిరిగా ఉండాలి. నేను ఎలాగ క్రీస్తు పోలు ఎలా నడుచుకున్నాడు, దేని విషయంలో నడుచుకున్నాడు పౌలు చెప్పండి? ఏ విధంగా నడుచుకున్నాడు? తన మాదిరి, తన మాట్లాడే విధము, తన ప్రవక్తన, తన ప్రేమ, విశ్వాసము, తన సేవ జీవితము. ఇక్కడ మనం చూసినట్లయితే 1 తెస్సలోనికి రాసిన పత్రిక, దయచేసి కొంచెం మీరు బైబిల్ తిప్పండి మాతో పాటు. 2వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదవండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి 2 తెస్సలోనికి రాసిన 2వ అధ్యాయము 16వ వచనం. మీరు కూడా మా బైబిల్ తెరవండి, దయచేసి కొంత బైబిల్ చూస్తలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. చూడండి, ఒకరిని ఒకరు ఆదరించండి. ఎలా ఆదరించాలి? వాక్యముతో ఆదరించాలి. సత్కార్యం, గుడ్ డీడ్స్. ఏమండి, ఈరోజు ఆదరించామంటే ఏంటి ఆదరిస్తున్నారండి? ఒకరి తప్పులో ఒకరు ఎత్తి చూపించుకుంటాంలో ఉన్నాం, ఒకరు లోపములో ఒకరు ఎత్తులు చూపించుకుంటున్నాం. ఇరుకైన మార్గంలో ఉన్నప్పుడు కొంతమంది ముందు నడుస్తారు, కొంతమంది వెనక్కి నడుస్తారు, కొంతమంది ఈడ్చుకుంటూ వెళ్తారు, కొంతమంది త్వరగా పరిగెడతారు, కొంతమంది ఎట్టో నిదానంగా అడుగేసుకు వెళ్తుంటారు. కాబట్టి నువ్వు ముందున్నావు కాబట్టి వెనక ఉన్న వారిని నువ్వు అపాసించుతావు. ఇందులో ఏం ప్రయోజనం? మనమందరం ఒకే మార్గాన్ని వెళ్తున్నాం కదా. చూడండి, పౌలు ఎంత ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాడు చూడండి తెస్సలోనిక వారికి. ముఖ్యంగా తెస్సలోని సంఘము 3 వారములో ఉన్నాడు పౌలు. ఆ 3 వారాల్లో పౌలుని చిత్త కొట్టేశారండి. ఆ పౌలుతో పాటు ఉన్న విశ్వాసుల్ని అనేక మంది కొట్టి చంపేశారు ఆ యూదులు, అక్కడున్న సమాజం వారు. ఆ నిరాశ సమయములో, ఆ కృంగిన సమయంలో పౌలు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఎఫెసీకి మరలా తిమోతితో ఈ ఉత్తరము రాసి పంపించినట్లు మనం చూడగలుగుతున్నాం. పౌలు అంటాడు అక్కడున్న తెస్సలోనిక సంఘాన్ని, మీరు ఒకరిని బలపరచండి అయ్యా. వాక్యముతో, దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన నిరీక్షణ అయిన మాటలు. ఏంటి ఒక క్రైస్తవుడికి నిరీక్షణ? మన ప్రభువుని మనం మరలా చూడబోతున్నాం. ఏమండి, యోబు అంటాడు కదా, ఈ శరీరం కృషించినను నేను రక్షకుడిని, నా విమోచకుడిని నేను చూస్తానయ్యా. రాసుకో బండ మీద. యోబు 19 అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోబు ఆ బూడిదలో కూర్చున్నాడు, ఆ బాధలో, ఆ వేదనలో. తన బిడ్డలు పోయింది, ఆస్తి పోయింది, సమస్తం పోయింది. కానీ అప్పుడు అంటాడు, ఆ సమయంలో ఏం చూస్తున్నాడు? నేను చెప్పే మాటలు రాసుకో అయ్యా బండ మీద. నా సజీవుడు విమోచించువాడు, ఆయన నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు.
నేను ఆయన కళ్ళారా నేను చూస్తాను. నువ్వు ఇరుకైన మార్గంలో వెళ్తున్నప్పుడు, మన ఇరుకైన మార్గంలో వెళ్తున్న మనకి ఒక నిరీక్షణ ఏంటంటే, గమ్యమును చేరినప్పుడు మన ప్రభువు, మన యజమానుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన యేసయ్య మన కోసము వేచి ఉన్నాడు. చూడండి యేసు ప్రభు ఏమన్నారో ఒకసారి ఈ మాటలు ఒకసారి చూడండి. ప్రభువే తన నోటితో ఈ మాట్లాడి యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మీ బైబిల్లో మీరు చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఏమంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకము నిన్ను ద్వేషిస్తలేదంటే నీ క్రైస్తవ జీవితం సరిలేదన్నమాట. ఈ లోకము నిన్ను పొగుడుతుంది, ఈ లోకము నిన్ను గణపరుస్తుంది, ఈ లోకము నిన్ను లోకముతో నువ్వు కలిసిపోతున్నావు అంటే దెన్ దట్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ రిలీజియన్. నువ్వు యేసుని వెంబడించే విధము సరిలేదన్నమాట. యేసుని లోకం ద్వేషించింది, కారణము లేదు యేసుని ద్వేషిస్తాను. యేసు ప్రభు ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎంతమందిని బాగు చేశాడు. ఆయన ఎవరినైనా దూషించారా? ఆయనలో ఏదైనా పాపం ఉందా? ద్వేషించింది. మేలు పొందిన వారు యేసు ప్రభుని సిలువేయని కేకలు వేశారు. పరిశీలు యేసుని ద్వేషించారు. ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు యేసుని ద్వేషించారు. యేసు ఏమి గజ్జి దొంగ కాదు, నరహంతకుడు కాదు. యేసు ప్రభు ఏమి ఎవరిని ఏ రాజ్యముకు విరోధముగా తిరగబడలేదే. కానీ వారు యేసు ప్రభువుని ద్వేషించారు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ప్రకాశించినప్పుడు వారి చీకటి కార్యములు బయటపడతాం వారికి ఇష్టం లేదు. ఏమైనా సాతాను గారికి చీకటి ఇష్టం. ఆ తాగుబోతులు చూడండి, ఆ పబ్లో కూర్చుని లైట్లు ఆఫ్ చేసుకుని గంతులు వేస్తుంటారు. ఆ చీకట్లో వ్యభిచార కార్యాలు చేస్తుంటారు, దుర్మార్గమైన కార్యాలు చేస్తుంటారు, పాపమైన కార్యాలు చేస్తుంటారు. చీకటిని ప్రేమించువాడు వెలుగుని ప్రేమించలేడు. వెలుగుని ప్రేమించువాడు చీకటి సంబంధిగా ఉండలేడు. యేసుని వారు సిలువ వేశారు. యేసుని నిర్మూలం చేయాలని. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రీయులు, సద్దుకయ్యులు, మతబోధకులు వారు చేసే దుర్మార్గమైన పనులు ప్రభు ఎత్తి చూపించినప్పుడు వారు సహించలేకపోయారు, ద్వేషించారు. ప్రభు అన్నాడు, ఇది మీ మనసులో పెట్టుకోండి, మీకు ముందు ఈ లోకము నన్ను ద్వేషించింది. ప్రభు ఆ చక్కని మాటలు చెబుతూ ఏమన్నాడు తెలుసా? దాసుడు యజమానుడి కంటే గొప్పవాడా? యజమానున్నే హింసించింది, ద్వేషించింది, అపహాసించింది ఈ లోకము తన నమ్మిన విశ్వాసులైన దేవుని బిడ్డలమైన మనల్ని ద్వేషించదా? చూడండి, నువ్వు భయపడవసరం లేదు. శోధన సమయంలో నువ్వు చింతించే అవసరం లేదు, దిగులు చెంద అవసరం లేదు, నువ్వు కలవరపడ అవసరం లేదు. దేవుడు మన తోడున్నాడు. మా ప్రభు అన్నాడు, మీరు బంధించబడినప్పుడు, మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి ఉన్నప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీ ద్వారంగా మాట్లాడుతుంది. మనల్ని విడువడు ఎడబాయడం. కొంతకాలమే శ్రమలు, కొంతకాలమే ఇరుకైన మార్గం, కొంతకాలమే యాత్ర, కానీ నిరంతరము దేవుని రాజ్యము ఉండేది. కానీ విశాలమైన మార్గము వెళ్ళేవారికి వరంతము భయంకరము, నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ మార్గంలో వెళ్తున్నావు ఈరోజు? రక్షణ అనే ఇరుకైన మార్గంలో వెళ్తున్నావా? అవును, ప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు, అందరినీ ఆహ్వానిస్తున్నాడు. కానీ బైబిల్లో మాట రాయబడింది ఏమని? తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడని ప్రభు అన్నాడు. ఈరోజు దేవుడు నన్ను ఆకర్షించాడు. తన ప్రేమని గ్రహించుకునే విధముగా, తనలో ఉన్న గొప్పతనంని, తనలో ఉన్న శక్తిని, ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని, ఖచ్చితంగా మనకంటే గనులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకములో. జ్ఞానమైన వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు వారికి లేని భాగ్యము నీకు నాకు ఇచ్చారు. ఏంటంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా చూసే భాగ్యం. ఈరోజు నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. ఇరుకైన మార్గములు నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు. ఈ విశ్వాసమైన పోరాటం నువ్వు వెళ్తున్నావు. వెనక్కి తిరగాలనుకుంటున్నావా? సోలిపోతున్నావా? అయిపోతున్నావా? చాలా అనుకుంటున్నావా? ఇంకెందుకు అబ్బా ప్రభువా ఈ జీవితం అని వేసారిపోతున్నావా? కృంగిపోతున్నావా? లేవు. దేవుని కోసం పోరాడు. నీ కోసం, మన కోసం వేచి ఉన్న మన రక్షకుడు, మన ప్రభు, మన తండ్రి అయిన యేసయ్య
మనం ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు మనం ఆయన ముందు నిలబడబోతున్నాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఏమండి, జీవ కిరీటం ఇచ్చేవాడు, మనల్ని ఉల్లాసపరిచేవాడు. ఈరోజు నీ జీవితం యేసుకి సమర్పించుకుంటావా? ఒకవేళ ఈరోజే ఇప్పటికే నువ్వు ఆగిపోయాము, విశ్వాసమైన ఈ జీవిత యాత్రలకు సోలిపోయాము, ఇంకా చాలు ఈ వాక్యము, చాలు ఈ ప్రార్థన, ఎన్ని శోధనలు, ఎందుకు ఈ బాధలు, నాలో తప్పు లేకపోయినా, నేను తప్పు చేయకపోయినా ఎందుకు నన్ను ఇంత శోధన ఎదుర్కోవాలి అని నువ్వు వేసారిపోయి ఉన్నావేమో. ఇదిగో లే, ధైర్యం తెచ్చుకో. నీతో పాటు ప్రభువు ఉన్నాడు. ఈ జీవిత యాత్రను మనం ముగించాక, ఆయన ముందు మనం నిలబడ్డాక, ఏమండి, ఎంత గొప్ప దినమండి ఆ రోజు. మన ప్రభువు మనల్ని చూసి నవ్వే దినము, ఆనందించే దినము, మనం ఆయన చూసి ఉల్లాసించే దినము, గంతులేసే దినము. క్రీస్తు కోసం యథార్థంగా బ్రతుకుదాం. ప్రభు వాక్యానుసారంగా మనం జీవిద్దాం. మన జీవితము ద్వారంగా ఆయనకి సువాసన వచ్చే విధముగా మనం బ్రతుకుదాం. ఈరోజు నీ జీవితం ఏసేకిస్తావా? తెచ్చి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, ఇరుకైన మార్గమును మేము కోరుకున్నాం. ఇరుకైన మార్గమును నడిచున్నావయ్యా. మా ముందు వెళ్ళావనైనా, మా తోడు ఉన్నావు నాయన. నేను నిన్ను విడవను ఎడబాయని చెప్పి ఉన్నావు. ఈ విశ్వాస పోరాటములు, ఈ శోధన సమయములు, ఇక్కట సమయములు సోలిపోక, కుమిలిపోక, బేసారిపోక, వెనక్కి వెళ్ళిపోక నాయన, నిన్ను హత్తుకునే వారంగా మా హృదయం అంతా నిన్ను పెట్టుకుని ముందుకు సాగేవారు ఉండడానికి సహాయం చేయి. ఈ వాక్యం విత్తి ఉండగానే నీ బిడ్డల హృదయంలో ఫలింపు చేయనాయన. ఎవరైతే ఈ రోజునైనా వారు మరొకసారి నీకు నిబంధన చేసి వారి జీవిత యాత్రను ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారో వారు కూడా హస్తాన్ని పట్టుకుని నడిపించాయా. నీ చేతి మీద మరలా రేపు కలుసుకునే కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడండి, మనం తెలియపరచండి. మరి గమనించండి, మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న 8939392139 నెంబర్కి మీరు వాట్సాప్ కానీ, లేకపోతే వాయిస్ మెయిల్ కానీ, లేకపోతే కాల్ కానీ చేయొచ్చు. నేను మీకోసం ప్రార్థిస్తాను, సిద్ధంగా ఉన్నాను. మరి అంత మాత్రం కాదు, ఈ భారమైన పరీక్షల్లో ఒక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, మీరు ఈ పరీక్షల్లో పాల్పొందాలని ఆశిస్తే మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరీక్షల్లో మీరు పాల్పొందవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.